శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సుభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఈశానః ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదన. మొట్టమొదటిది ఇందులో ఈశానాయ నమః. ఈశానాయ నమః అంటే ఈశాన్య దిక్కులో ఉండేటటువంటి వాడు అని. మనకి అష్టదిక్కుల్లో కూడా అంటే ఒక్కో దిక్కుకి ఒక్కొక్క దేవతని అధిష్టాన దేవతగా చెప్తారు. అంటే తూర్పు ఉందనుకోండి, అష్టదిక్కులు ఇవి 8 దిక్కులు. తూర్పు దిక్కు వచ్చేసరికి తూర్పుకి ఇంద్రుడు, అలాగే తూర్పుకి తర్వాత ఈ దక్షిణానికి మధ్యస్థానం అగ్నిస్థానం, మళ్ళీ అంటే ఆగ్నేయం అంటాం. తూర్పుకి దక్షిణానికి ఉండేటువంటి మూలస్థానం. అలా మళ్ళీ అంటే ఈ తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఉంటే కనుక వీటి మధ్యలో వచ్చే స్థానాలు అలా వస్తాయి. తూర్పుకి ఈ దక్షిణానికి మధ్యలో ఉండేటటువంటి అగ్ని, తర్వాత యముడు, ఇలాగ అన్ని స్థానాలు ఇచ్చుకుంటూ వెళ్తే కనుక ఈ 8వ స్థానమైనటువంటి ఈ ఉత్తరానికి తూర్పుకి ఉన్నటువంటి మధ్యస్థానం ఏదైతే ఉందో అది ఈశాన్యము. అందుకే మనం ఏదైనా దేవుడి పటాలు కానీ ఏమైనా పెట్టుకున్నా కూడా ఈశాన్యంలో పెట్టుకుంటాం. ఈశాన్యం అనేటువంటి దేవతల యొక్క నివాస స్థానము, దేవతలు ఉండేటటువంటి స్థానము అనేటటువంటిది. అంటే మళ్ళీ ఇంద్రుడు దేవుడు కాదా అంటే ఇంద్రుడు దేవుడే. అంటే ఇంద్రుడు దేవతల చేత నియమింపబడినటువంటి వాడు. దేవతల చేత నియమింపబడిన దేవతలకు ప్రభువు ఆయన, కాబట్టి దేవుడు. ఇక్కడ సాక్షాత్తు ఆ దేవదేవుడే ఇక్కడ ఉంటాడు, ఆ ఈశాన్యంలో ఉంటాడు అని చెప్పి. అందుకని అటువంటి వాడు అంటే సమస్తాన్ని శాసించేవాడు. వీళ్ళందరినీ శాసించేవాడు ఎవరు అంటే ఆయనే. అంటే మిగిలినటువంటి వాళ్ళందరినీ ఉన్నటువంటి వాళ్ళని అంటే ఇంద్రుడిని కానీ, ఆ పక్కన ఉన్నటువంటి అగ్నిని కానీ, ఇటు ఉన్నటువంటి యముణ్ణి కానీ, వాయువుని కానీ, కుబేరుణ్ణి కానీ, వరుణుణ్ణి కానీ, వీళ్ళందరినీ శాసించేటటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఆ తూర్పుకి ఉత్తరానికి ఉన్నటువంటి మధ్యస్థానంలో కోణంలో ఉంటాడు ఆయన ఈశాన్యంలో. అటువంటి వాడు దేవుడు. ఆ దేవదేవునికి నమస్కారము. అది ఈశానాయ నమః. ప్రాణదాయ నమః అంటే ఆయన్ని భక్తితోనూ తర్వాత అష్టాంగ యోగముల ద్వారా మాత్రమే ఆయన్ని పాదాలని ఆశ్రయించడానికి అవకాశం కుదురుతుంది. కానీ అంతకు తప్పితే మార్గము లేదు ఆయన్ని మనం చేరటానికి అని చెప్తున్నారు. అలా సేవించేటప్పుడు వాళ్ళకి కావలసినటువంటి శక్తిని ఇచ్చేటటువంటి వాడు. ఎవరైతే ఆ తపస్సులోనూ, ఆ భక్తిలోనూ, ఆ యోగములోనూ వీటన్నిటిలో కూడా ఉండిపోతారో అటువంటి వాటన్నిటికీ కూడా ఆ సేవించడానికి కలిగినటువంటి శక్తిని ఇచ్చేటటువంటి వాడు. అందుకే పరమ భక్తులు ఎవరైతే ఉన్నారో, ఆయన్ని పూర్తిగా ఆశ్రయించినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గర్భదారిద్ర్యంతో ఉన్న వాళ్ళ ప్రాణాలు పోలేదు, వాళ్ళు ఆకలితో అలమటించి ఎవరు కూడా చచ్చిపోలేదు. వాళ్ళందరికీ కావాల్సినన్నింటినీ కూడా ఇచ్చేటటువంటి వాడు ఆయనే. వాళ్ళు ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా వాళ్ళని ఆ మార్గంలోనూ వెళ్ళటానికి వాళ్ళకి అవకాశమైనటువంటి శక్తినిస్తూ వాళ్ళని తరింపజేస్తాడు. దానికి భక్త తుకారామోపాయ త్యాగరాజు గారు కానీ, రామదాస్ గారు కానీ మరి జైల్లో పడేసి అన్ని శిక్షలు వేసినా కూడా ఆయన మళ్ళీ తర్వాత బయటకు వచ్చాడే కానీ ఆయన ఆ శిక్షలకి ఆయన ప్రాణాలు కోల్పోలేదు, ఆయన వెళ్ళిపోలేదు. కాబట్టి వాళ్ళని ఉద్ధరించగలిగినటువంటి భక్తులకి, వాళ్ళని ఉద్ధరించగలిగినటువంటి వాళ్ళు వాళ్ళ జీవితానికి కావాల్సినటువంటి బలాన్ని ప్రసాదించేటటువంటి వాడు. అలాగే తర్వాత ప్రాణదాయ నమః అంటే ప్రాణానికి కావాల్సినటువంటి శక్తిని ఇచ్చినటువంటి వాడు. ప్రాణాయ నమః సాక్షాత్తు ప్రాణమే ఆయన. లోపల ఉండేటటువంటి ప్రాణం ఏదైతే ఉందో ఆ ప్రాణస్వరూపుడు ఆయనే. లోపల ఉండేటటువంటి ప్రాణము ఆయనే. అలాగే జ్యేష్ఠాయ నమః. జ్యేష్ఠాయ నమః అంటే ఈయన అందరికంటే కూడా పెద్దవాడు.
ఎందుకంటే బ్రహ్మగారి కంటే బ్రహ్మగారిని ఆయన సృజించాడు కాబట్టి బ్రహ్మగారు కూడా ఆయన తర్వాత వచ్చినటువంటి వాడే. అలాగే శంకరుడు కూడా ఆయన తర్వాత వచ్చినటువంటి వాడే. మిగిలినటువంటి దేవతలందరూ కూడా ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళే, ప్రజాపతులు కానీ మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా. కాబట్టి వీళ్ళందరికంటే పెద్దవాడు ఎవరు, వీళ్ళకంటే జ్యేష్ఠుడు ఎవరు అంటే ఆయనే జ్యేష్ఠుడు. జ్యేష్ఠుడు కాబట్టి అందరికంటే ముందర వచ్చిన ఆయనకున్నటువంటి లక్షణాల వలన, గుణాల వలన ఆయన భక్తులకి అందరినీ కూడా కావలసినటువంటి ప్రాణాన్ని, శక్తిని ఇవ్వటం ద్వారాను, ఆయనే సమస్త ప్రాణుల్లోనూ ప్రాణమై ఉండటం ద్వారాను అందరిలోకి శ్రేష్ఠుడు కూడా ఆయనే జ్యేష్ఠుడు, ఆయనే పరమశ్రేష్ఠుడు. అలాగే ప్రజాపతయే నమః, ఆయన సమస్తమైనటువంటి లోకాలకి, సమస్తమైనటువంటి దేవతలకి, సమస్తమైనటువంటి ఈ జాతులకి, అంటే యక్ష కిన్నెర గంధర్వ కిన్నెర కింపురుషుల మొదలైనటువంటి జాతులన్నిటికీ కూడా, వాళ్ళందరికీ కూడా దేవాది దేవుడు, అంటే దేవతలకే దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆయనే పరమాత్మ. కాబట్టి అటువంటి వాడు ప్రజాపతియే నమః. తర్వాత హిరణ్య గర్భాయ నమః, అంటే ఈయన బంగారము వంటి పరమపదమునందు, అంటే పరమపదము అంటే ఆ వైకుంఠం ఏదైతే ఉందో దాని గురించి ముందర కూడా మనకి వర్ణించారు. అక్కడంతా కూడా ఎలా ఉంది, ఎంత శోభాయమానంగా ఉంది, బంగారపు వనెలతో ఉంది. దానిలో ఆ మొత్తం ఆ వైకుంఠ స్థానం కానీ, ఆ ఉన్నతమైనటువంటి లోకం కానీ, ఆ దేవతలు ఉండేటటువంటి ఉన్నతమైనటువంటి స్థానం కానీ దివ్యమైనటువంటి కాంతులతోటి మనకు మణిద్వీప వర్ణన, అమ్మవారు ఉండేటటువంటిది మణిద్వీప వర్ణన, అంటే మణుల యొక్క కాంతులతో ప్రకాశిస్తూ ఉంటుందండి. అంతేగాని మామూలుగా మళ్ళాగా లైట్లతో లేదు, అన్నీ కూడా మణులతో ప్రకాశించేటటువంటి ద్వీపమే మణిద్వీపం, అందుకనే మణిద్వీప వర్ణన. అలాగే ఈయన ఉండేటటువంటి ఆ ఉన్నతమైనటువంటి స్థానం ఏదైతే ఉందో అది కూడా పూర్తిగా అది కాంచనముతో ఎప్పుడూ కూడా భాసిల్లేటటువంటి ప్రదేశం. ఆ కాంచనముగా ఉండి భాషించేటటువంటి ప్రదేశంలో దాని గర్భములో నివసించేటటువంటి వాడు, అందుకే హిరణ్య గర్భుడు. శివుడు ఉండేటటువంటి కైలాసాన్ని రజితము అంటారు, అంటే అది తెల్లగా ఉంటుంది కాబట్టి వెండి వలె ప్రకాశిస్తూ ఉంటుంది అని. ఇది ఈయన ఉండేటటువంటిది బంగారపు రంగులో ప్రకాశిస్తూ ఉండేటటువంటి స్థానం కాబట్టి దాని మధ్యలో, దాని గర్భములో, గర్భం అంటే పొట్ట అని అర్థం కాదు, గర్భం అంటే మధ్యస్థానము, దానిలో ఉంటాడు కాబట్టి హిరణ్య గర్భుడు. ఏదో బంగారం, హిరణ్యం అంటే బంగారం అంటే, హిరణము ఆ యావత్తు తీసేస్తే లేడీ, హిరణ్యము అంటే బంగారం. అది ఆయన ఉండేదేమో రజితము, ఈయన ఉండేదేమో బంగారం, అందుకే ఆ రెండు అంత కాస్ట్. తర్వాత హిరణ్య గర్భో భూగర్భో, మళ్ళీ తర్వాతది అంటే భూమిని అంతటినీ కూడా తన గర్భమున ధరించినట్టి వాడు అని. ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ చిన్న అనుమానం రావాలి. భూపాదో యస్య నాభి అని చెప్పారు కదా, అంటే భూమి అంతా కూడా ఆయన పాదాల్లాగా ఉందని చెప్పారు కదా, భూమినంతా కూడా మళ్ళీ గర్భంలాగా ధరించడం ఏంటండి అంటే గనక, అంటే గర్భమునందు ధరించడం అంటే మనం ఒక మాట మాట్లాడతారు చూడండి, నేను పొట్టలో పెట్టుకుని చూసుకున్నానండి మా పిల్లల్ని అంటారు. అంటే ఏంటి, ఎప్పుడైతే వాళ్ళ మీద అమితమైనటువంటి ప్రేమ, భక్తి, ప్రేమ, అనురాగం ఉంటుందో వాళ్ళని చాలా దగ్గరికి తీసుకుని వాళ్ళని దగ్గరగా ఉంచుకోవడం. అటువంటి భూమిని ఆయన గర్భం ఉన్నదంటే ఆయన దాన్ని పోషించేటటువంటి వాడు. ఆయన భూమిని పోషించేటటువంటి, భూమి మీద ఉండేటటువంటి సమస్తమైనటువంటి ప్రాణుల్ని, చెట్లు కావచ్చు, పుట్లు కావచ్చు, మన లాంటి ప్రాణులు కావచ్చు, అనేకమైనటువంటి జంతుజాలం కావచ్చు, వీటన్నిటినీ కూడా పోషించేటటువంటి వాడు ఆయనే. కాబట్టి ఆ భూదేవిని అసలు పోషించడం అంటే ఈ రకంగా ఒకటి. తర్వాత ఆ భూదేవిని రాక్షసులు తీసుకెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఈయన వరాహ రూపంలో వెళ్ళి తన కోరల మీద తీసుకొచ్చాడు. కాబట్టి ఆ భూదేవిని ఆ రకంగానూ పోషించినటువంటి వాడు ఆయనే. అలాగే భూదేవిని తన గర్భంలో, తన పొట్టలో పెట్టుకుని జాగ్రత్తగా భూదేవిని చూసుకునేటటువంటి వాడు ఆయనే. అందువల్ల ఇక్కడ భూగర్భాయ నమః. తర్వాత మాధవాయ నమః. ఈ మాధవాయ నమః అంటే సంస్కృతంలో మా అంటే లక్ష్మీదేవి, ధవ అంటే భర్త అనేటటువంటి అర్థం ఉంది. అందుకని లక్ష్మీదేవి యొక్క భర్త, అందుకని మాధవుడు. మహాలక్ష్మికి భర్త కాబట్టి మాధవుడు. వెంటనే మధుసూదనాయ నమః. మాధవో మధుసూదన,
మధుసూదనుడు. మధుసూదనుడు అంటే మధువు అనేటటువంటి రాక్షసుని సంహరించినటువంటి వాడు. ఈ మధువు అనేటటువంటి రాక్షసుని ఎక్కడ సంహరిస్తాడు అంటే, ఎప్పుడైతే బ్రహ్మగారిని సృజిస్తాడో నాభి కమలం నుంచి బ్రహ్మగారిని సృజించంగానే ఈయన సృజించినటువంటి కొద్ది సమయానికి ఈయన యొక్క చెవులలో ఉండేటటువంటి మలినముల నుంచి ఇద్దరు రాక్షసులు ఉద్భవించారు. అంటే చూడండి, సాక్షాత్ పరమాత్మే విష్ణువు యొక్క దీని నుంచే అప్పటిదాకా శయనించి ఉన్నటువంటి ఆయన యొక్క చెవుల నుంచి. అంటే మనకి ఏ స్థానం నుంచి ఎవరు వస్తే వారి యొక్క ఇవి ఎలా ఉంటాయి అనేది కూడా మనకి వర్ణంలో వస్తుంది. అందుకే ఎప్పుడు కూడా ముఖస్థానం అనేటటువంటిది పవిత్రమైనటువంటిది. అందుకే వీళ్ళందరూ కూడా ముఖస్థానం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఈ చెవిల్లో ఉన్నటువంటి ఆ మలినం నుంచి మధుకైటబులు అనేటటువంటి ఇద్దరు రాక్షసులు వచ్చారు. ఈ వచ్చినటువంటి వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు రాక్షసులు అని ఎందుకు అన్నారంటే, వాళ్ళకు ఉండేటటువంటి ప్రవృత్తి, అంటే వాళ్ళకు ఉండేటటువంటి కోరికలు అనేవి. వాళ్ళకి చూస్తే ఏం కనబడట్లా, అంతా నీళ్ళే కనిపిస్తున్నాయి. నీళ్ళు తప్పితే ఏం కనపడట్లా వాళ్ళకి. నీళ్ళు ఒకటే కనిపిస్తున్నాయి. చూసుకుంటే ఎవడో ఒక ఆయన ఎవడో పడుకుని ఉన్నాడు, నీళ్ళలో పడుకుని ఉన్నాడు. ఒక ఆయన ఏమో ఒక పద్మం ఏదో ఉంది, ఆ పద్మంలో కూర్చొని ఒక ఆయన ఏదో తపస్సు చేసుకుంటే జపమాలు తీసుకుంటున్నాడు. ఇలా కనపడింది ఆయనే. అవి వెంటనే వాళ్ళు అన్నారు, నువ్వెవరో బాగానే ఉన్నారా నాయనా, దా మాతో యుద్ధం చేయన్నారు. అంటే వాళ్ళ కోరిక చూడండి, వాళ్ళకి యుద్ధం చేయాలని కోరిక. ఆయన అన్నాడు, నేను యుద్ధం చేయడానికి పనికిరాను బాబు, మనకి యుద్ధాలు అలాంటివి ఏం లేవు, నా వల్ల కాదు అన్నాడు. నువ్వు యుద్ధం చేయిస్తావా లేదంటే నాలుగు పీకమంటావా అని అడిగితే ఆయన వెంటనే మళ్ళీ చెప్పాడు, ఇదేంటండి ఇది ఎక్కడ సమస్య వచ్చి పడింది, నేను సృష్టి చేయమంటే నేనే దానికోసం కూర్చుంటే వీళ్ళిద్దరు వచ్చారంటే ఆ మధుకైటబుల్లో వాళ్ళిద్దరిని కూడా సంహరించాడు. మళ్ళీ పరమాత్మ సంహరించాడు వాళ్ళు. కాబట్టి ఆ మధు అనేటటువంటి రాక్షసుని సంహరించాడు. కాబట్టి మధు సూదనాయ నమః అంటే మధు అనేటటువంటి రాక్షసుని సంహరించినటువంటి వాడు, సంహరించినటువంటి వాడు. హరిసూదన, మధుసూదన. ఇక్కడ ధా లేదు, ఇక్కడ సూదన అంతే, ధాకి ఒత్తు ఉండదు అనమాట. మధుసూదన అంతే, వాడిని చేసినవాడు. అలాగే హరి అనేటటువంటి రాక్షసుని చంపాడు కాబట్టి హరిసూదన అంటారు. ఈశ్వరో విక్రమీధన్వి మేధావి విక్రమక్రమ అనుత్తమో దురాదర్శ కృతజ్ఞ కృతిరాత్మవాన్. మళ్ళీ ఇందాకటి దానిలో మొట్టమొదటి ఈశానాయ నమః, అలాగే ఈశ్వరాయ నమః. ఈశ్వరుడు అంటే సమస్తాన్ని మళ్ళీ శాసించేటటువంటి ప్రభువు. ఆయనే అన్నిటికంటే కూడా అందరికంటే కూడా ఉన్నతుడు. ఆయనే అందరికంటే కూడా శాశ్వతుడు, ఎటువంటి నాశము లేనటువంటి వాడు. అంతేకాదు ఆయన యొక్క భక్తులకి ఎటువంటి శక్తుల్ని కావాలంటే అటువంటి శక్తుల్ని ఇవ్వగలిగినటువంటి వాడు. అందుకే రాక్షసులు కానీ దేవతల మునులు కానీ వీళ్ళ ఎవరైనా సరే వాళ్ళకి ఏదైనా కనుక శక్తులు కావాలంటే కూడా వాళ్ళని ప్రార్థించేది ఎవరిని? మళ్ళీ ఈశ్వరుణ్ణే ప్రార్థిస్తారు. ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు మళ్ళీ విష్ణువు ఎవరైనా అనుకోండి, ఆ ఈశ్వరుణ్ణే ప్రార్థిస్తారు. ఎందుకంటే అటువంటి శక్తులు ఇవ్వగలిగినటువంటి వాడు ఆయనే. ఎంతమంది రాక్షసులు తపస్సు చేసి వాళ్ళ శక్తులు పొందినా కూడా అవన్నీ కూడా ఈశ్వర ప్రసాదితమే. మనకి ఏదైనా కలిగినా కూడా అదంతా కూడా ఈశ్వర ప్రసాదితమే, ఏదైనా కూడా ఈశ్వరుని నుంచి వచ్చిందని. కాబట్టి సమస్తాన్ని శాసించేటటువంటి వాడు ఆయనే, అలాగే సమస్త శక్తుల్ని కూడా ఇవ్వగలిగినటువంటి వాడు ఆయనే. తరువాతది విక్రమిణే నమః. విక్రమము అంటే పరాక్రమము, అమితమైనటువంటి పరాక్రమము. విక్రమం అంటే ఏంటంటే పరాక్రమంలో కూడా అమితమైనటువంటి పరాక్రమం. ఇంకా అంటే ఈయన కనుక రంగంలోకి దిగితే, ఈయనే కనుక యుద్ధ రంగంలోకి వస్తే కనుక ఇంకా ఆయన్ని కనుక ఎవరు కూడా ఆపేవారు ఉండరు. తప్పకుండా విజయం అనేటటువంటిది రాక్షసులకి దేవతలకే కలుగుతుంది. అందుకే ఈయన చివరికి ఈయన యొక్క విక్రమమైనటువంటి తన యొక్క పరాక్రమాన్ని చూపించడానికి వచ్చేటటువంటి వాడు. ఈయన యొక్క పరాక్రమం ఏదైతే ఉందో అది విక్రమమైనటువంటిది. అలాగే ఈ సృష్టిని కూడా ఆయన కేవలం తన యొక్క మనస్సంకల్పము చేత, అంటే దానికి ఎటువంటి ఇతర శారీరకం ఇదైనటువంటి ఇది కానీ ఏది అక్కర్లేదు, ఆయన యొక్క మనస్సంకల్పము చేత ఇది ఏది సృజించాలంటే దాన్ని సృజించగలిగినటువంటి వాడు. అలాగే కదా బ్రహ్మగారిని సృజించాడు. కాబట్టి దేన్నైనా సృజించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు, అలాగే అమితమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు. ధన్వినే నమః అంటే దివ్యమైనటువంటి ధనస్సుని, ఆయన యొక్క ధనస్సు శాంగధనస్సు అని చెప్తారు. మనం కూడా అన్ని చోట్ల చెప్పుకుంటున్నాం శాంగధన్వ అనేటటువంటిది. ఆ శారంగము అనేటటువంటి దివ్యమైనటువంటి ధనస్సుని ధరించేటటువంటి వాడు. ఆయన అవతారాల్లో వచ్చినా కూడా మళ్ళీ అక్కడ రాముడుగా వచ్చిన,
లేదు కృష్ణుడిగా వచ్చినా ఏ రంగంగా వచ్చినా కూడా మళ్ళీ దివ్యమైనటువంటి ధనస్సును ఆయన చేతిలో ధరించాడు. నరకాసురుని చంపడానికి కూడా ఆయన ధనస్సుతోనే ఆయన దాన్ని పోట్లాడటం అనే ఆయన మీద యుద్ధం చేయటం అనే దానికి ధనస్సునే ఉపయోగించాడు. కానీ విష్ణు చక్రాన్ని పంపించేసి ఆయన ఏమీ చంపారు, సుదర్శన చక్రాన్ని పంపించేసి. మేధావినే నమః అంటే మేధావి అంటే చాలా బుద్ధిబలం కలిగినటువంటి వాడు. అంటే ఎంతటి పరాక్రమం ఉన్నా కూడా మళ్ళీ మేధాశక్తి కూడా కావాలి. మేధస్సు లేనటువంటి పరాక్రమం కానీ ఎందుకు పనికిరాదు. ఎందుకంటే అవతలవాడి యొక్క శక్తియుక్తుల్ని అంచనా వేయాలి. అవతలవాడితో యుద్ధానికి వెళ్ళినప్పుడు అలా అంచనా వేయగలిగినప్పుడే, ఆ స్థాయి ఈయనకున్నప్పుడే వాళ్ళు యుద్ధంలో జయించగలరు. మరి రాక్షసులందరూ దివ్యమైనటువంటి కోరికలు కొనుక్కున్నారు. ఒక్కొక్కడు ఒక రకమైనటువంటి కోరికలు కోరుకున్నారు. రావణాసురుడు వచ్చేస్తే కనుక నరుల చేత వానరుల చేత తప్పితే మిగిలిన ఎవరి చేత నాకు మరణం ఉండకూడదు అనేటటువంటి ఒక కోరికను కోరుకున్నాడు. మరి నరుల్లో అంత శ్రేష్టమైనటువంటి వాడు ఎవడు వెళ్ళి ఈయన చంపుతాడు? ఈయనకి ఎందుకంటే ఈయన్ని ఇంద్రాది దేవతలనే జయించగలిగినటువంటి శక్తి ఉంటే కనుక నరుడు ఎంత ఆయన చేతిలో. ఇంద్రాది దేవతలే ఆయన ముందర ఎందుకు పనికిరారు. అటువంటప్పుడు నరుడు ఏం చేయగలుగుతాడు రావణాసురుణ్ణి? అందుకని మళ్ళీ విష్ణువే తన యొక్క మేధాశక్తితో ఆలోచించి మళ్ళీ రాముడుగా వచ్చి మళ్ళీ సీతాదేవిని తీసుకుని ఆవిడని కూడా వనవాసానికి వచ్చేలా ఒక కల్పితాన్ని చేసుకుని ఆవిడ వనవాసానికి వచ్చిన తర్వాత ఈయన వెళ్ళేలాగా శూర్పణఖ అనేటటువంటి ఒక ఆమె ద్వారా ఒక మాయని ప్రవేశపెట్టి ఆవిడ ఎత్తుకు వెళ్ళింది కాబట్టి ఇగో ఈ కారణం చేత వీడిని చంపుతున్నాను అని చెప్పి దాన్ని ఉపయోగించుకుని దానికి ఆంజనేయ స్వామిని కలుపుకొని వానరులందరినీ కలుపుకొని అంటే ఇంత కథ నడపడానికి కారణం ఏంటంటే ఆయన యొక్క మేధాశక్తి. అలాగే ఎవరిని ఎలా సంహరించాలి అంటే మరి ఎవరిని సంహరించినా కూడా ఒక బలి చక్రవర్తిని పాతాళానికి పంపించాల్సి వచ్చిన, అలాగే మిగిలినటువంటి హిరణ్యకశిపుడు లాంటి రాక్షసుల్ని బంధించిన వాళ్ళందరినీ కూడా తన యొక్క మేధతోటి ఏ రకమైనటువంటి అవతారం కావాలో దాన్ని తీసుకుని వచ్చినటువంటి వాడు. కాబట్టి మేధావినే నమః. అక్కడ కనుక మేధస్సు కనుక ఆ బుద్ధి కనుక లేకపోతే కనుక ఆ హిరణ్యకశిపుడు కూడా చనిపోడు. ఎందుకంటే వాడు కూడా విచిత్రమైనటువంటి కోరికలు కోరుకున్నాడు కాబట్టి మరి ఆయన చంపాలంటే అటువంటి రూపంలో రావాలి. అటువంటి రూపం అంతకుముందు ఉందా? లేదు. పోనీ ఆ తర్వాత ఉందా? లేదు. ఎప్పుడైనా వస్తుందా? ఎవరికి తెలియదు. కాబట్టి ఆయన యొక్క దేహబలంతో పాటు కావలసినంత బుద్ధిబలం కూడా కలిగినటువంటి వాడు. అలాగే విక్రమాయ నమః ఇందాకడిదేమో విక్రమినే నమః. రెండు కూడా అంటే దగ్గరగా ఉన్నటువంటి పదాలు. ఓకే. విక్రమిణే నమః అమితమైనటువంటి పరాక్రమం కలిగినవాడు. విక్రమాయ నమః అంటే అత్యంత భయంకరమైనటువంటి రూపము కలిగినటువంటి వాడు. అంటే ఎంత గొప్ప రూపాన్నైనా పొందగలడు. అక్కడ తన యొక్క పరాక్రమంతో శత్రువుని మర్దిస్తాడు. అక్కడ అంటే రాముడులాగా తనకున్నటువంటి దివ్యాస్త్ర శస్త్రములతోటి అక్కడ ఇచ్చేస్తాడు. కాబట్టి రావణాసురుడు వాడిని కానీ రావణాసురుడితో కూడి అనేక మంది గొప్ప గొప్ప రాక్షసులు ఆయనతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆయన పరివారంలో అందరూ గొప్పవాళ్ళు, వాళ్ళందరినీ మర్దించగలిగాడు. విక్రమిణే నమః అంటే ఈయన ఎంత ఇదిగా ఆయన తన యొక్క ఆకృతిని పెంచుకోగలిగినటువంటి వాడు. అందుకే వామనుడిగా వచ్చి మొత్తం ఈ ఉన్నటువంటి 14 లోకాలన్నింటినీ కూడా తన విక్రమ శరీరంతో మూడు అడుగులతోటి మొత్తాన్ని కొలిచేసి ఇంకా ఎక్కడా నిలబడటానికి ఆయనకి అవకాశం లేకుండా చేశాడు. అలాగే మరొక అర్థాన్ని ఏం చెప్తున్నారంటే వి అనేటటువంటి విక్రమము అనే దానిలో వి అనేటటువంటి దానికి పక్షి అనేటటువంటి అర్థం ఉందిట. అలాగే క్రమ అనేటటువంటి శబ్దానికి నడక అంటే దాని యొక్క నడక, పక్షి నడక. కాబట్టి అటువంటి వేగవంతమైనటువంటి నడక కలిగినటువంటి పక్షి ఏదైనా ఉందంటే కనుక కేవలం గరుత్మంతుడే. గరుత్మంతుడిని మించినటువంటి వేగవంతుడు ఎవరు లేరు. వేగంలో ఆయన మించినటువంటి వాడు లేడు. అటువంటి గరుత్మంతుడిని తన యొక్క వాహనముగా చేసుకుని దాని మీద సంచరించేటటువంటి వాడు. అంటే పక్షి వేగవంతమైనటువంటి పక్షిని వాహనముగా చేసుకున్నటువంటి వాడు. అందుకని విక్రమాయ నమః ఇదొక అర్థము, అదొక అర్థము. అలాగే క్రమాయ నమః మళ్ళీ విక్రముడు క్రముడు అంటే దివ్యమైనటువంటి విభూతి విస్తారం కలిగినటువంటి వాడు. విభూతి అంటే తన యొక్క వినికి. అంటే భగవంతుని యొక్క వినికి అనేటటువంటిది ఎక్కడ లేదు. భగవద్గీతలో కూడా చెప్పాడు కదా, సమస్తముల్లో కూడా ఆయన ఉనికి ఉంది.
ఏ పదార్థం తీసుకున్నా కూడా ఆయన ఉనికి లేనటువంటిది ఏ పదార్థం లేదు. ఆయన విభూతులు ప్రతి చోట ఉన్నాయి. ఆయన మహాత్మ్యాన్ని దేనిలో అయినా చూపించగలడు. అటువంటి దివ్యమైనటువంటి క్రమము కలిగినటువంటి వాడు, దివ్యమైనటువంటి విభూతిని కలిగినటువంటి ఆ పరమాత్మకు నమస్కారము. అనుత్తమాయ నమః అంటే అందరిలోకి కూడా అత్యుత్తముడు. ఇంకా ఆయన్ని మించినటువంటి ఉత్తముడు వేరొకరు ఎవరూ లేరు. అందుకే మనకి భగవద్గీతలో కూడా మత్తః పరతరం జ్ఞాన్యత్ కించిదస్తి ధనుంజయ అని చెప్తాడు. అంటే నేను తప్పితే ఉన్నతమైనటువంటిది కానీ గొప్పదైనటువంటిది కానీ ఏదీ లేదు అర్జున అని చెప్పి కృష్ణుడు తనంతరగా తానే స్వయంగా చెప్పాడు. కాబట్టి ఆయన్ని మించినటువంటి వాడు ఇంకెవరు లేరు, ఆయనకంటే ఉన్నతులు ఎవరు లేరు. కాబట్టి అనుత్తమాయ నమః. అలాగే దురాదర్శాయ నమః. ఇది కలిపేసి ఉంటుంది. దుర్దర్శాయ నమః అని ఉంటుంది అనుకుంటారు ఇక్కడ. దురాదర్శ కృతజ్ఞ కృతిరాత్మ అని. దురాదర్శాయ నమః అంటే ఎవరి చేత కూడా క్షోభింపచేయలేనటువంటి వాడు. అంటే క్షోభించడం అంటే బాధపడటం. అంటే వాళ్ళ యొక్క శక్తియుక్తులతోటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శస్త్రాస్త్రాలతో కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి యుద్ధ నైపుణ్యంతో కానీ ఎవరైనా కూడా ఇతరులను క్షోభింపజేయగలుగుతారు. మనల్ని క్షోభింపజేయడానికి అనేకమైనటువంటి కారకం అవుతాయి. మనం క్షోభింపజేయడానికి పెద్ద యుద్ధాలే అక్కర్లేదు. మనం బాగా చలేస్తే క్షోభించిపోతాం, బాగా ఎండ వస్తే క్షోభించిపోతాం. అంటే మన శరీరం దానికి తట్టుకోలేదు, క్షోభిస్తుంది అనుకుంటాం కదా. ఇవాళ బాగా ఎండలో ఉంది, ఎండలో తిరిగి వస్తే అమ్మో చాలా క్షోభపడిపోయాను నేను, క్షోభిస్తున్నాను అంటే క్షోభ అంటే ఇబ్బంది పడటం. కానీ వీటన్నిటిని మించి కేవలం ప్రకృతే కాదు, అనేకమైనటువంటి అమిత పరాక్రమవంతులైనటువంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల కూడా క్షోభించినటువంటి వాడు. వాళ్ళకి కూడా ఈయన్ని క్షోభింపజేయటం అనేటటువంటిది వాళ్ళకు కూడా సాధ్యం కాదు. వాళ్ళని ఈయన క్షోభింపజేస్తాడు కానీ వాళ్ళు మాత్రం ఆయన ఏమీ చేయలేరు. అలాగే కృతజ్ఞాయ నమః అంటే మనం ఏదైనా సరే పత్రం పుష్పం ఫలంతోయం అని చెప్పి అడిగాడు. ఒక ఆకు వేయి నా మీద, లేదు ఒక పుష్పాన్ని నా మీద వేయి, లేదు కాసి నీళ్లు నా మీద పోయి, లేదు ఒక ఫలాన్ని నాకు నైవేద్యం పెట్టు. దేనిని పెట్టినా కూడా భక్తితో పెడితే దేనినైనా నేను స్వీకరిస్తాను. నాకు ఎందుకంటే ఆయనకి ఏదో మనం గొప్పగా ఇచ్చామనుకున్నా, 1,00,000 రూపాయలు పెట్టి బంగారం తొడుగు చేసినా, లేదంటే కనుక 100 కోట్లు పెట్టి వజ్రాలకి రిటర్న్ చేయించినా, ఏది చేయించినా ఎవరిచ్చింది? ఆయన ఇచ్చిందే మనం ఇస్తున్నాం కానీ మనం ఇచ్చిందే లేదు. అంటే నేను కష్టపడి సంపాదించానండి అని అనుకోవచ్చు మనిషి, కానీ లోపల ఉన్నటువంటి ప్రాణాన్ని ఎవరిస్తున్నాడు? ఆ ప్రాణం ఇవ్వటం వల్లే కదా నువ్వు అసలు నిలబడ్డావు. అదే కనుక టుప్పని తీసేస్తే ఒక్క నిమిషం అయిపోయిందా? ఏమీ లేదు. కాబట్టి సమస్తాన్ని ఇస్తోంది ఆయనే, కాబట్టి ఇస్తుంది ఆయనే, తీసుకుంటుంది ఆయనే. కాబట్టి నువ్వు ప్రత్యేకంగా ఇచ్చేది ఏం లేదు. అందుకు నువ్వేం గొప్పగా ఇవ్వక్కర్లేదురా. ఏది ఇచ్చినా సరే దానికి ఒక్కటే యాడ్ చేయాలి, భక్తితో ఏది ఇచ్చినా కూడా తీసుకుంటాడు. అందుకని భక్తులు చేసేటటువంటి స్వల్పమైనటువంటి పూజాదులకు కూడా లొంగిపోయేటటువంటి వాడు. అందుకనే ఒక ఆయన కీర్తనలతో లొంగ తీసుకున్నాడు. ఆయన త్యాగరాజు లాంటి మహానుభావులు ఆయన తపస్సు చేయలేదు, కేవలం అనేకమైనటువంటి కీర్తనలు చేశాడు. రామదాస్ లాంటి ఆయన అనేకమైనటువంటి కీర్తనలు చేశాడు. ఆయన మీద కీర్తనలతోటి వాళ్ళు లొంగ తీసుకున్నారు. అలాగే అనేక మంది మహానుభావులు వాళ్ళందరూ కూడా కేవలం తమ యొక్క కీర్తనల ద్వారా భగవంతుడిని తమ యొక్క వసుండి చేసుకున్నారు, చివరికి ఆయన పాదాలని చేరుకున్నారు. కాబట్టి ఏదైనా సరే భక్తి అనేటటువంటిది ఉంటే ఏ మార్గంలో నువ్వు వెళ్ళినా కూడా ఆ మార్గంలో నిన్ను తరింపజేస్తాడు, నిన్ను పోషిస్తాడు, నిన్ను భరిస్తాడు. చివరికి నీకు కృతజ్ఞతగా నిన్ను ఆయనలోకి చేర్చేసుకుంటాడు అటువంటి వాడు. అలాగే కృతయే నమః అంటే ఏదైనా సరే ఒక సత్సంకల్పం కలగటానికి కారకుడు ఆయనే. నేను మళ్ళీ దీని గురించి కొంచెం అనుకున్నాం. అంటే మనం చేసేటటువంటి చెడ్డ పనులకు కూడా కారణం ఆయన, అంటే చెడ్డ పనులకు కూడా కారణం ఆయనే అని చెప్పి ఆయన మీద వేస్తే ఆయనే. కానీ ఆ చెడ్డ పనులు అనేటటువంటి తెలిసిన బుద్ధినిచ్చాడు కదా. ఆ పని చెడ్డది అని చెప్పేటటువంటి బుద్ధి మనకు ఎలా తగిలింది? ఆయన ఇచ్చింది. కాబట్టి దాన్ని ఏం చేయాలి? అప్పుడు వదిలేయాలి. కానీ మనకు ఆకర్షణ దాని వైపు ఉంటుంది కాబట్టి దానికి వెళ్తాం. దీని మీద ఆకర్షణ తక్కువ. ఇది చేసినా కూడా ఎటువంటి ఫలితం వస్తుందంటే మనకి ఏదైనా కూడా ఫలితం వెంటనే రావాలి. ఆ ఫలితం వెంటనే కలుగుతుంది కాబట్టి దాని యొక్క ఫలం మనకు తెలియదు కాబట్టి దీన్ని విస్మరిస్తాం, దాని వెనకాల పరిగెడతాం. కాబట్టి అలాగా మనకు అటువంటి సత్సంకల్పాన్ని కలుగజేసేటటువంటి వాడు కూడా ఆయనే. అలాగే
ఆత్మవతే నమః, మన యొక్క ఆత్మలో నివసిస్తూ, ఎందుకంటే ఆయన ఎక్కడో లేడు, మన యొక్క హృదయ కోశంలోనే ఆయన చిన్న ఒక జ్యోతి స్వరూపంలో ఆయన లోపల వెలుగుతూ ఉంటాడు. కానీ మనం ఆయన్ని అక్కడ తెలుసుకోలే. దేవుడి మందిరంలో అనేకమైనటువంటి పటాలు పెట్టి పూజిస్తాం, లేదంటే గుళ్ళకి వెళ్ళి ఆయన చేస్తాం. మనం ఇక్కడే కనుక ఆయన్ని తెలుసుకోవాలనుకుంటే లోపల ఏదైతే ప్రాణం అనుకుంటామో ఆ జ్యోతి స్వరూపంలో అక్కడే చాలా సూక్ష్మమైనటువంటి స్వరూపంలో ఆయన ఉన్నాడు. కాబట్టి ఆత్మయందే ఉన్నాడు. ఆత్మయందే ఉండి జీవులు చేసే పనులటువంటి కూడా సాక్షిభూతంలాగా చూస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి అలా ఉన్నటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయన చేసేటటువంటి సంకల్ప వికల్పాలన్నిటికీ కూడా మనం తెలియకుండానే ఆయన యొక్క వశమైపోయి దానికి మనం లోబడి, ఆయన యొక్క మాయకు లోబడి మనం మన జీవితం అంతా గడుపుతూ ఉంటాం. కాబట్టి ఆత్మవతే నమః, మన ఆత్మలోనే ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఆత్మే ఆయన పరమాత్మ కదా. ఈ ఆత్మలన్నీ కలిపి ఒక చోట చేరిస్తే కనుక ఏదైతే ఉందో అదే ఆయన, అందరి ఆత్మలు కలిపి. సురేశ శరణం శర్మ విశ్వరేత ప్రజాభవ అహ సంవత్సరో వ్యాళ ప్రత్యయ సర్వదర్శన. మళ్ళీ మొట్టమొదటి సురేశ, మళ్ళీ సురేశాయ నమః. ఈయన దేవతలందరికీ ప్రభువు. అంటే దేవతలందరికీ కూడా వారికి ఏది కావాలో దాన్నంతా కూడా అనుగ్రహించగలిగినటువంటి వాడు. అందుకనే దేవాది దేవుడు. ఇప్పుడు ఇంద్రుడికి ఏదైనా ఇబ్బంది వచ్చినా మనం అనేటటువంటి పురాణాల్లో చూస్తుంటాం. లేదు బ్రహ్మగారికి ఏదైనా ఇబ్బంది కలిగింది, ఆయన వేదాలన్నీ పోగొట్టుకున్నాడు, వాడు తీసుకెళ్ళిపోయాడు రాక్షసులు వచ్చి. ఎవరి దగ్గరికి వెళ్తారు వీళ్ళందరూ? ఆ పరమాత్మ దగ్గరికి వెళ్తారు. అంటే వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని అధిగమింపజేయగలిగినటువంటి వాడు ఎవరు ఉన్నాడు అంటే కేవలం ఆ పరమాత్మ ఒక్కడే. ఇబ్బందులు ఎప్పుడైతే తొలగిపోతాయో ఎవరికైనా సంతోషం కలుగుతుంది. కాబట్టి వాళ్ళ ఇబ్బందులన్నీ కూడా తొలగించేటటువంటి వాడు, వాళ్ళకి కావాల్సినటువంటి ఫలాల్ని అనుగ్రహించగలిగినటువంటి వాడు కూడా ఆయనే. కాబట్టి అటువంటి సురేశాయ నమః, దేవతలందరికీ ప్రభు అయినటువంటి వాడు, వారి కోరికలన్నీ తీర్చేటటువంటి వాడు. వారు దేన్ని కోరుకుంటే దాన్ని అంతా కూడా ఆయన సంతోషంగా తీరుస్తాడు. శివుడే ఉన్నాడు. ఆ పార్వతీదేవుని వివాహం చేసుకుంటే కానీ, కుమార సంభవం జరిగితే కానీ ఆ తారకాసురుడు అనేటటువంటి వాడు మరణించడు. మరి ప్రార్థిస్తే ఆయన కామాన్ని జయించినటువంటి వాడు, కామారి అయినటువంటి ఆ ఈశ్వరుడు వీళ్ళందరి యొక్క ప్రార్థనల్ని మన్నించి సరే నేను వివాహం చేసుకుంటానని చెప్పి పార్వతీదేవుని వివాహం చేసుకోవడం, తర్వాత తదనంతరం జరగాల్సిందంతా జరగటం. అంటే ఈ దేవతలు వాళ్ళు ఏది కోరితే దాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు మళ్ళీ ఈ పరమాత్మే. అలాగే శరణాయ నమః అంటే ఎవరైతే భక్తి శ్రద్ధలతోటి ఆయన పాదాలని ఆశ్రయిస్తారో వాళ్ళందరినీ కూడా శరణన్న వారిని దరి చేర్చుకుంటాడు. అంటే వాళ్ళని తప్పకుండా అనుగ్రహిస్తాడు. గజేంద్రుడు కూడా శరణని చిట్ట చివరికి, అంటే మొట్టమొదటంతా కూడా ఆయన ప్రార్థన అంతా కూడా చూస్తే కనుక ఒక రకంగా ప్రార్థించి ఇంకా నువ్వు తప్పితే నాకు ఎవ్వరూ నన్ను కాపాడేవాడు లేడు, ఎవడు లేడు. ముందరంతా కూడా నేను ఇంత చేశాను అంత చేశాను, ఇన్ని వేల మందికి రాజుని, అన్ని వేల మందికి రాజుని, నన్ను ప్రార్థించవా, నన్ను కరుణించవా, ఈ రకంగా పాడుకుని చివరికి ఏమన్నాడంటే ఇంక నా వల్ల కావట్లేదులే, అయిపోయింది అని, ఇంకా ప్రాణాలు పోతున్నాయ్యా, నువ్వు తప్పితే నాకు ఎవ్వడూ దిక్కులేడు, ఇప్పుడు రక్షిస్తే నువ్వు రక్షించు, లేదంటే కనుక నా కర్మ నేను పోతా అన్నప్పుడు అప్పుడు ఇంకా వెంటనే ఎప్పుడైతే అంటే సర్వస్య శరణాగతి అని చెప్పి సాయిబాబా మన జీవిత చరిత్రలో కూడా వస్తుంది. ఎప్పుడైతే సర్వస్య శరణాగతి చేస్తావో పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. అలాగా తన యొక్క భక్తులందరినీ కూడా వాళ్ళ కోరికలు తీర్చేటటువంటి వాడు, వాళ్ళ యొక్క పాపాలని కానీ దుఃఖాలని కానీ భయాల్ని కానీ అన్నింటినీ కూడా దూరం చేసేటటువంటి వాడు, శరణన్నటువంటి వాడిని దరి చేర్చుకునేటటువంటి వాడు. అందుకని విభీషణుడు సాక్షాత్తు రావణాసురుని యొక్క తమ్ముడే అయినా కూడా రాముడు రూపంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ ఆయన్ని వద్దనలేదు. మిగిలినటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా ఒప్పుకోలేదు. వాడిని అస్సలు దగ్గరికి రానివద్దు అని చెప్పి అంటే కనుక ఈయనొక్కడే వాడు శరణు అని వచ్చాడు కాబట్టి వాడిని నేను దగ్గరికి తెచ్చుకుంటానన్నాడు. ఒక్క ఆంజనేయ స్వామి వారు ఒక్కళ్ళే ఆయన అంటాడు. ఆ రోజు కూడా ఇతను ఒక్కడే నేను ఆ రోజు ఉన్నప్పుడు సభలో కాస్త నా తరపున మాట్లాడినటువంటి వాడు, ఇలా జరగకూడదని, కాబట్టి ఇతను తీసుకోవడంలో తప్పులేదన్నాడు. కానీ సుగ్రీవుడు లాంటి వాళ్ళందరూ ఏమన్నారంటే అసలు వీడిని చంపేయాలన్నారు వాళ్ళు ఎందుకంటే కోతులే కాబట్టి, ఆయన ఏంటంటే రాక్షసుడు కాబట్టి ఆ ఆకాశంలో నిలబడి శరణ్ అన్నాడు. వీళ్ళందరూ మేము ఎగిరి పట్టుకుని చంపేస్తామండి, 2 నిమిషాలు చంపేస్తాం, వాడు రావణాసుడి దగ్గరికి వచ్చి వచ్చాడు కాబట్టి అసలు బతకడానికి వీల్లేదు అన్నాడు. ఈయన శరణని చెప్పి వాడిని రక్షించాడు. కానీ ఆ విభీషణుడి వల్లే మరి కావాల్సినటువంటి కార్యం అంతా తీర్చడానికి విభీషణుడే అక్కడ కారణం. ఎందుకంటే లంకలోకి వెళ్ళిన తర్వాత ఎవడు ఎక్కడున్నాడు ఎవడికి తెలుస్తుంది? విభీషణుడు కాబట్టి ఇంటి గుట్టు మొత్తం తెలిసినవాడు ఆయనే. ఎవడు ఏ సందులో ఉంటాడు, ఎవడు ఏం చేస్తాడు మొత్తం చెప్పాడు.
సీక్రెట్స్ అన్నీ చెప్పేశాడు ఆయన. అలాగే శర్మణే నమః అంటే శర్మణే నమః అంటే ఆనందమే స్వరూపముగా కలిగినటువంటి వాడు. శర్మణే నమః అంటే ఆనందమే స్వరూపముగా కలిగినటువంటి వాడు. అందుకే మనకి బ్రహ్మానంద స్థితి, ఓకే, ఆనందో బ్రహ్మ ఇటువంటి పదాలని ఉపయోగిస్తారు. అంటే సుఖము ఆనందము రెండు ఉన్నాయి. ఇప్పుడు సుఖము మనకి ఏదైనా కూడా సుఖం కలుగుతుంది. ఎక్కువగా సుఖము అనేటటువంటిది శరీరానికి సంబంధించినటువంటిది. సుఖం అనేటటువంటిది శరీరానికి సంబంధించింది. ఆనందం అనేటువంటి మనస్సు పొందేటటువంటిది. శరీరానికి సంబంధించినటువంటి సుఖం ఏదైతే ఉందో ఇది చాలా కూడా తాత్కాలికం. ఇది చాలా తాత్కాలికం. అలాగే ఇది ఎప్పుడూ కూడా ఒక రకంగా ఉండదు, మారిపోతుంటుంది. అంటే ఎండాకాలం ఏసీ కావాలి, చలికాలం ఏసీ ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు ఇందా ఫ్యాన్ వేస్తే వేసే వరకు మళ్ళీ ఇబ్బంది. అదే ఎండాకాలం అయితే కనుక ఇంకా అది బాగా తిరిగితే బాగుంటుంది. 5 కంటే ఇంకేదైనా స్పీడ్ ఉంటే కనుక ఆ స్పీడ్లో తిరిగితే బాగుంటుంది. మనం కూడా దాంతో పాటు తిరిగితే బాగుంటుంది. అంటే ఆ సుఖాన్ని శరీరం కోరుకుంటుంది. కానీ భగవంతుడిని ఇలా విష్ణు సహస్రం చదువుకోవటం మనకి ఇష్టం అనుకోండి, లేదు ఒక గుడికి వెళ్ళటం ఒకటి ఇష్టం, లేదు శివ అనుకోవడం ఇష్టం, ఇంకోటి ఇష్టం. ఆ ఇష్టం అనేటటువంటిది వాడికి పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేదాకా అది పెరుగుతుందే కానీ కొన్నాళ్ళు ఏంటంటే చిచి శివుడు అంటున్నా వద్దని చెప్పి ఎవడు వాడు. అలాగే విష్ణు అంటున్నానే అని చెప్పి వాడు అనుకోడు. చేసే కొద్దీ, పూజ చేసే కొద్దీ, దానిలో లీనమయ్యే కొద్దీ దానిలో ఆనందం కలుగుతుంది. ఎందుకంటే అక్కడ మనసుకు సంబంధించింది, శరీరానికి సంబంధించింది కాదు. శరీరానికి సంబంధించింది ఏదైనా సరే, నాలుగుకి సంబంధించిన అది మారిపోతూ ఉంటుంది. చిన్నప్పుడు వంకాయ కూర ఇష్టమైతే కనుక పెద్ద అయిన తర్వాత బీరకాయ కూర ఇష్టం అవుతుంది. అలా అవి మార్చుకుంటుంది. ఎందుకంటే సుఖం అనేటటువంటిది అశాశ్వతమైనటువంటిది, కానీ ఆనందం అనేటటువంటిది శాశ్వతము, అది నిత్యము. అందుకనే ఆ ఆనంద స్వరూపం ఏదైతే ఉందో అదే ఆ పరమాత్మ. ఆయన సుఖము కాదు, ఆనందం. కాబట్టి అటువంటి ఆనందం ఆయన. అలాగే విశ్వరేతసే నమః, జీవుల యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి జీవులన్నిటినీ కూడా సృష్టించేటటువంటి వాడు ఆయనే. అలాగే వాటి యొక్క ఇంద్రియములకు, ఆ ఇంద్రియములు చేసేటటువంటి వాటి కర్మలకి ఫలములను ఉసేగేటటువంటి వాడు, ఫలములను ఇచ్చేటటువంటి వాడు ఆయనే. అలాగే ఇంద్రియాలు ఆ రకంగా చేసి తరించడానికి ఆ ఇంద్రియాలను ఇచ్చినటువంటి వాడు ఆయన. మనకి దేవుణ్ణి ఒక చిత్రపటాన్ని చూస్తే చాలా, అంటే రాముడి విగ్రహం ఉంది. ఇప్పుడు రామలీల, కొత్తగా రామలాల అయోధ్యలో పెట్టిన రాముని విగ్రహం చూస్తే చాలా బాగుంటుంది. లేదు ఇక్కడ ఉన్నటువంటి రాముల వారి గుడే ఉంది, ఆ రాముల వారి విగ్రహాన్ని చూస్తుంటే ఎంతసేపైనా అన్నింటినీ మించిన ఆనందం కలిగి మన తిరుపతి. ఎవరికైనా కూడా తిరుపతిలోకి వెళ్ళిపోతే ఆ విగ్రహాన్ని చూస్తుంటే కనుక ఎంతైనా ఆనందం కలుగుతుంది. 3 గంటలైనా, 6 గంటలైనా, 12 గంటల దర్శనమైనా, ఎంత ఇబ్బందులు ఎన్ని పడినా కూడా, ఎన్ని తిట్టుకున్నా కూడా, ఎవరిని తిట్టుకుంటున్నారు? టిటిడి వాళ్ళని తిట్టుకుంటున్నారు. ఈ ఏర్పాట్లు చేయలేదు, లేకపోతే ఇక్కడ ఫ్యాన్ తిరగలేదు, పులిహార సరిగ్గా పెట్టలేదు, దద్దోజనంలో మిరియాలు వేశారు, ఇవే కానీ లోపలికి వెళ్ళి ఒక్కసారి భగవంతుడిని చూసిన తర్వాత, ఆ మూర్తిని చూసిన తర్వాత మనకు ఇంకో గంట వండిస్తే బాగుండు, 2 గంటలు వండిస్తే బాగుండు, క్షణమే వండిచ్చాడు అని అక్కడ కూడా తిట్టుకుంటాం. కానీ దేవుణ్ణి ఎవరైతే అనుకోవట్లేదు. అంటే ఆయన్ని చూస్తే ఒకటి ఆనందము. అలాగే ఆయన్ని చూడటానికి, ఈ ప్రకృతిని చూడటానికి, ఇదంతా చేయటానికి అవసరమైనటువంటి కళ్ళు ఇచ్చినటువంటి వాడు, ఇంద్రియాన్ని ఇచ్చినటువంటి వాడు ఎవడు? ఆయనే. మరి ఇదే ఇంద్రియాలు కొంతమందికి లేవు కదా. కొంతమందికి వినికిడి శక్తి లేదు, కొంతమందికి ఈ చూసేటటువంటి శక్తి లేదు, కొంతమందికి ఆఘ్రాణించే శక్తి లేదు, కొంతమందికి తిని ఆఘ్రాణించి తీసుకున్నా కూడా దాన్ని జీర్ణం చేసుకునేటటువంటి శక్తి లేదు. అదేమీ లేకుండా అవన్నీ సవ్యంగా ఉన్నాయి అంటే ఆ శక్తులన్నీ కూడా ఆయన ఇచ్చినటువంటివే కదా. కాబట్టి ఇంద్రియ గృహక్షేత్రాది రూపంలో ఆయనే ఉండి వాటన్నిటిని జీవులకు అందిస్తూ, ఆ ఇంద్రియములు చేసేటటువంటి యొక్క కార్యముల యొక్క ఫలాల్ని కూడా ఆయనే నిర్దేశిస్తూ, ఆ కార్యములకు వాళ్ళు